నెల్లూరు బాలాజీ నగర్ లో కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 3వ రోజు జనసేన నేతలు టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, సుందర్ రామరెడ్డి, నూనె మల్లికార్జున్, కొనుకుల కిషోర్ తదితరులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఎన్నో ఏళ్లుగా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్న కొట్టె వెంకటేశ్వర్లని అభినందించారు. స్వామివారి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత ఉన్నతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. చిరకాల స్నేహితులు, చిరంజీవి ఫ్యాన్స్, వాళ్ళ మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు, బాలాజీ నగర్ వాస్తవ్యులు 33 ఏళ్లుగా కృష్ణాష్టమి బాలాజీ నగర్లో చాలా ఘనంగా నిర్వర్తిస్తున్న కొట్టె వెంకటేశ్వర్లది ఇవాళ ఈ కార్యక్రమానికి రమ్మని మేము వచ్చి ఈ కృష్ణ జన్మ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. చూస్తే చాలా ఘనంగా 33 ఏళ్ల నుంచి ఒక మెగా ఫ్యామిలీని వాళ్ళ దీన్నే పెట్టుకొని వాళ్ళు చేసే సేవా కార్యక్రమంలో భాగం పంచుకుంటూ మెగా ఫ్యామిలీని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు జనసేన పార్టీలో ఒక క్రియాశీల సభ్యుడిగా, ఎంతో నాయకుడిగా ఈ స్ఫూర్తిదాయకంగా చాలా చేస్తున్నారు. నేను కొట్టె వెంకటేశ్వర్లు చిన్నప్పుడే తెలుసు. ఈ విధంగా ఇంకా మంచి పనులు ఇంకా ముందు చేస్తాడు, చేయాలని నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. కొట్టె వెంకటేశ్వర్లు బాగా ఇంకా కూడా రాజకీయంగా, సామాజికంగా బాగా ఎదిగి నెల్లూరులో కూడా ఒక మంచి స్ఫూర్తి, సామాజిక స్ఫూర్తిగా నాయకుడిగా వచ్చి ప్రజలకు ఉపయోగపడాలని, రాజకీయంగా కూడా పైకి ఎదగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొట్టేటి వెంకటేశ్వర్ల సారథ్యంలో శ్రీకృష్ణాష్టమి జన్మ వేడుకలు అద్భుతంగా చేస్తాడు. ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లాలో ఎవరు చేయని విధంగా వెంకటేశ్వర్లు ఫస్ట్ నుంచి ఒక ఆనవాయితీ. మెగా ఫ్యామిలీలో ఆప్తుడు, మెగా ఫ్యామిలీకి అనేక పదవులు, స్థాయి పదవులని అనుభవించిన వ్యక్తి, జనసేనలో బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి సారథ్యంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుక జరగడం మహా విశేషం. అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. ప్రేమ, కర్తవ్యం, విలువల్ని మహాద్భుతంగా చాటిచెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ భగవానుడి విషయం తెలియజేస్తూ ఇటువంటి బహిరంగ ప్రదేశాల్లో బొమ్మలు ఏర్పరచడం, ఉట్టికొట్టడం వంటి వాత్కార్యాలని నిజంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చెప్పాలి. ఆ బాధ్యతని దాదాపు 33 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగిస్తున్న మా జనసేన నాయకులు కొట్టె వెంకటేశ్వర గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని దేవకార్యాల ముందుకు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేడుకల్లో భాగంగా బాలాజీ నగర్ మెయిన్ రోడ్డు వద్ద జరుగుతున్న వేడుకల్లో ఈరోజు మాకందరికీ ఆప్తులు, చిన్ననాటి నుండి మమ్మల్ని దిశానిర్దేశం చేస్తున్నటువంటి మా అజయ్ అన్న ఈరోజు జనసేన పార్టీలో ఎంత క్రియాశీలకంగా ఉంటూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉన్నా కానీ ఒక చిన్న పిలుపు పేరుకు అన్న కార్యక్రమానికి రావాలనగానే ఇక్కడికి ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ రాష్ట్ర స్థాయి నాయకులు సుందర్ అన్నకైతేనేమి, మల్లికార్జున అన్నకైతేనేమి, కిషోర్ గారికి, జమీర్ అన్నకి ఇట్లందరూ వచ్చిన డివిజన్లో ఉన్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పటి వరకు జరిగిన 5 కార్యక్రమాల్లో ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వర్షాభావం వల్ల పాట కచేరీ ఇట్లాంటి కార్యక్రమం ఆపడం జరిగింది. రేపు గ్రామోద్యమం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా వసదాన కార్యక్రమాలు, నిన్న వసదాన కార్యక్రమం జరిగితే 6 రోజులు చేయడం, 5 చీరల కోసం రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మళ్ళా కూడా కొంతమందికి మా అన్న చేతుల మీదుగా, పెద్దలందరి చేతుల మీద కూడా కొంత వసదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మాకు సహకరిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు నగర ప్రజలందరి మీద కూడా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.